సిమ్రాన్ ఇటీవల తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీతో కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము లేపుతుంది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది సిమ్రాన్. ఓ రకంగా ఆమెకిది మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంతకుముందు ఒకటి అరా సినిమాలు చేస్తూ వచ్చినా ఏదీ పెద్దగా పేరు తేలేదు. దీంతో ఇప్పుడు ఈ మూవీ విజయంతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది సిమ్రాన్. ఇక మరోసారి ఆమె బిజీగా కాబోతోందని, సీనియర్లకి మరోసారి జోడీ కట్టే ఛాన్స్ ఆమెను వరించబోతుందని చెప్పొచ్చు. మరోసారి తెలుగులో సందడి చేయబోతోందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే సిమ్రాన్కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఆమె లవ్ అఫైర్లు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆమె మ్యారేజ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యింది. కానీ ఆమె ప్రేమ రహస్యాలు మాత్రం తరచూ వైరల్గా మారుతూనే ఉన్నాయి. మరి సిమ్రాన్ ఎవరితో ప్రేమలో పడింది, ఆమె ఎంతమంది హీరోలను ఫిదా చేసిందనేది చూస్తే సిమ్రాన్ టాలీవుడ్లో కంటే కోలీవుడ్లోనే సినిమాలు ఎక్కువగా చేసింది. టాప్ స్టార్స్తో సినిమాలు చేసి మెప్పించింది. తమిళ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి 1995లో ఎంట్రీ ఇచ్చి 2008 తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రధానంగా ఆమె 10 ఏళ్లు మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది. ఆ సమయంలోనే ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్గా రాణించిన సిమ్రాన్ అత్యంత సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ప్రేమ కథల విషయంలోనూ వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఆమె చుట్టూ చాలా ప్రేమ కథలు పుట్టుకొచ్చాయి. తాను పనిచేసిన హీరోలతో ఆమె ప్రేమలో పడినట్టు, రహస్య ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు వార్తలు వచ్చాయి. చాలామంది హీరోలతో సిమ్రాన్ రొమాంటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేసిందన్నారు. అందులో భాగంగా మొదట అబ్బాస్తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సిమ్రాన్ తమిళంలో నటించిన తొలి చిత్రం VIP. ఇందులో ప్రభుదేవ, అబ్బాస్ హీరోలు. అబ్బాస్కి జోడీగా సిమ్రాన్ నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు, ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. అబ్బాస్ సిమ్రాన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడట. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రాన్కి బ్రేకప్ చెప్పాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభుదేవ సోదరుడు డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఈమె ప్రేమలో పడ్డాడట. సిమ్రాన్ నటించిన చాలా సినిమాలకు రాజు సుందరం డాన్స్ మాస్టర్గా పనిచేశారు. అంతేకాదు, హీరోగా ఐ లవ్ యూ దా వంటి సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో సిమ్రాన్ ఆయన ప్రేమలో పడ్డారట. చాలా కాలం పాటు ఇద్దరు లవ్ స్టోరీని నడిపించారని టాక్. వీరు కూడా పెళ్లి వరకు వెళ్లారట. ప్రభుదేవ, నయనతారల ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చ కావటంతో రాజు సుందరం మాస్టర్ సిమ్రాన్కి గుడ్ బై చెప్పాడట. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్తోనూ సిమ్రాన్ ఎఫైర్ పెట్టుకుందని అంటున్నారు. ఇద్దరూ కలిసి పంచతంత్రం చిత్రంలో నటించారు. ఇందులో రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఆ కెమిస్ట్రీ చూశాక ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయని ప్రముఖ జర్నలిస్ట్ చెయ్యర్ బాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సిమ్రాన్ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గానీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రాన్ సినిమాలు తగ్గించింది. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ కొంతకాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి మెప్పిస్తుంది. ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కింది సిమ్రాన్.